వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అయోధ్యలో అవినీతి జరిగింది, దొంగతనం చేశారు డబ్బు అని తెలియగానే ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు 20,000 కోట్లు పోయినాయి, 200 కోట్లు పోయినాయి, 500 కోట్లు పోయినాయి, 100 కోట్లు పోయినాయి, వాళ్ళకేదో పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతారు. ఈ నేపథ్యంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వెలుగులోకి వచ్చింది. అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన 151 కిలోల బంగారు అక్షరాల రామచరితమానస్. ఇగో ఇదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ రామచరితమానస్ పుస్తకం మిస్ అయింది అని. అయితే అది అబద్ధం, అది మిస్ అవ్వలేదు, ఇది కేవలం అపోహ అని తేల్చేశారు అయోధ్య రామాలయానికి సంబంధించిన ట్రస్ట్. ఇక మీ అందరికీ తెలిసిందే, ఇటీవల మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎస్ లక్ష్మీనారాయణ ఒక సంచలన ఆరోపణ చేశారు. తాను సుమారు 5 కోట్ల విలువైన 151 కిలోల బరువున్న బంగారు అక్షరాలతో రూపొందించిన రామచరిత మానస్ని రామ మందిరానికి విరాళంగా ఇచ్చానని, అయితే ప్రస్తుతం అది కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినా తగిన సమాధానం రాలేదని కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. రామచరిత మానస్ ఎక్కడికి పోలేదని, అది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధీనంలోనే సురక్షితంగా ఉందని, ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేస్తూ ఫోటోలను, వీడియోలను విడుదల చేసింది. ఇక ఒక అపార్థం వల్ల లేదా ఏదో ఒకటి రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం వల్ల ఎంత అప్రదిష్ట వస్తుంది అనేది దీంట్లో చాలా క్లియర్గా బయటకు వచ్చేసింది. ఇక దీనికి సంబంధించి మనం ఆలోచించాల్సింది, మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అయోధ్య రామ మందిర ట్రస్ట్లో అలాగే దాని ఆదాయంలో కొంత అవినీతి జరిగిన మాట వాస్తవం. దానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, దానికి సంబంధించిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఆస్తుల విషయంలోనైనా లేకపోతే డబ్బులు మిగతా విషయంలో కూడా ఏమైనా అక్రమాలు జరిగాయా అని వేగవంతమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తున్నారు, అలాగే వాళ్ళ బిల్డింగ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అపోహలు రాగానే వాస్తవాలు తెలుసుకోకుండా జరిగినవన్నీ నిజాలే అనుకొని చర్చించడం మానేయండి. రామచరిత మానస్కే కాదు, 20,000 కోట్లు, 10,000 కోట్లు ఇన్ని జరిగినాయి, అన్ని జరుగుతున్నాయని విపక్షాలు ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో కూడా నిజం లేదు. సిట్ నిజాలు చెప్పేదాకా వెయిట్ చేయండి. గతంలో కూడా ఒక ఆలయం విషయంలో ఇలానే జరిగింది, మీ అందరికీ తెలిసిందే. నేను శవాలను పూడ్చాను అని చెప్పగానే అందరూ నమ్మేసి దానికి సిట్ వేసి మొత్తం చేస్తే తీరా ఆ బ్లోయర్ ఏమని చెప్పిండు, కాదు ఇదంతా అబద్ధం, 200 కోట్ల కోసం జరిగింది, నా వెనకుండి నడిపించిండ్రు అని. అలాగే దీని వెనకుండి నడిపిస్తున్న కథా కమ్యూనిటీ ఏంటి, ఈ నిందలకు కారణాలు ఏంటి అనేది తొందరలోనే అధికారులు బయటకు తీసుకొస్తారు. అప్పటి వరకు కొంత ఆలోచనతోటి, సంయమనంతో ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది, ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళలేదు, వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది, మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.